ఫార్ములా ఈ కేసు బీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది సార్. కేటీఆర్ మేడకు కూర్చు బిగిస్తోంది అని ప్రతిరోజు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్కు ఏకపక్షంగా చెల్లింపులు, హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది సార్. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 54 కోట్లు బదిలీ అయ్యాయి అనేది ఆరోపణ. కానీ ఫార్ములా ఈ రేసుపై హైకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చారు కేటీఆర్. దానిలో విధానపరమైన అంశాలను చూసుకోవాల్సింది అధికారులే, మంత్రిగా అది నా బాధ్యత కాదు, అప్రతిష్ట పాలు చేయడానికే ఈ కేసు పెడుతూ ఉన్నారు, ఇది కక్షపూరితం అంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. సో మంత్రులకు బాధ్యత ఉండదా సార్? విధానపరమైన అంశాలను చూసుకోవాల్సింది అధికారులేనా? అధికారులనే బాధ్యులను చేయాలా? ఇప్పుడు విధానపైన నిర్ణయాలు అధికారులు తీసుకుంటే మంత్రులు ఏ నిర్ణయాలు తీసుకుంటారు? మంత్రులు ఏ నిర్ణయాలు తీసుకుంటారు? మంత్రుల సొంతకాలు ఎందుకు ఫైళ్ళ పైన? సో ఎగ్జిక్యూటివ్ అనేది రెండు, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. మీకు క్యాబినెట్లో అప్రూవల్ కావాలి, అది విధానపరమైన నిర్ణయమే కదా. మరి క్యాబినెట్లో మా అధికారులు ఆమోదం ఉంటే సరిపోతుందా? అందువల్ల పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కెనాట్ ఎస్కేప్. ఇందులో కుంభకోణం జరిగిందా జరగలేదా, అవినీతి జరిగిందా జరగలేదా అని వాదించవచ్చు. కానీ అధికారులదే బాధ్యత, రాజకీయ నాయకులకి ఏ బాధ్యత ఉండదు అనే ఆర్గ్యుమెంట్ ఐ థింక్. నేను అఫిడవిట్ మొత్తం కౌంటర్ చదవలేదు, క్వాష్ పిటిషన్. సో మీడియాలో వచ్చిన దాని ఆధారంగా ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ఏ సౌండ్ ఆర్గ్యుమెంట్. కోర్స్ మొత్తం ఐ రిజర్వ్ మై కామెంట్స్. అంటే నార్మల్గా నాకున్న అలవాటు ఏంటంటే ఒకటి, అది ఏదైనా పిటిషన్ మొత్తం చదువుతాను. సో క్వాష్ పిటిషన్ మొత్తం చదవలేదు కనుక అందులో ఏ బేసిస్ మీద ఆర్గ్యుమెంట్ పెట్టారో తెలియదు. కానీ స్థూలంగా రాజకీయ నాయకత్వం, అధికారులు మనకందరికీ తెలుసు. సాధారణంగా రాజకీయ నాయకత్వం అంటే మంత్రి వీక్ ఉంటే అధికారులది చలామణి అవుతుంటుంది. కానీ మంత్రి స్ట్రాంగ్గా ఉన్న సమయంలో అధికారులు ఇంకేమీ ఉండదు. అందులో కేటీఆర్ ఈజ్ నథింగ్ బట్ కేసీఆర్. సో కేటీఆర్ నిర్ణయానికి కాదని ఒక అధికారి నిర్ణయం తీసుకుంటాడు. బహుశా ఇందులో అప్పటి కీలకమైన అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆయన అప్రూవర్గా మారుతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. సో ప్రధానమైన అధికారైన అరవింద్ కుమార్ అప్రూవర్గా మారితే డెఫినెట్గా అది కేటీఆర్కి ఇబ్బందిగా మారుతుంది. బహుశా అది దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం వైపు నుంచి అరవింద్ కుమార్ అప్రూవర్గా చేసి కేటీఆర్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. కనుక దానికి కౌంటర్గా అసలు అధికారే కారణం అని, అధికారుల బాధ్యత ఉండదా నేను అనడం లేదు. అధికారులకు తప్పనిసరిగా బాధ్యత ఉంటుంది. అధికారులది బాధ్యత ఏంటి అంటే అది చట్టం అనుమతిస్తుందా లేదా, అది రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా, అది బిజినెస్ రూల్స్కు విఘాతమా, అంటే రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన అమలు చేయడం అధికారుల బాధ్యత. అందుకే అధికార వ్యవస్థ గుమస్తాల కారు, అంటే నీ ఇంట్లో పనిచేసేటువంటి పంట మనిషో పని మనిషో డ్రైవరో కాదు అధికారి అంటే. అధికారి ఇదే నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు నీ ఇష్టాలపైన ఆధారపడి వాళ్ళు పనిచేస్తారు. నువ్వు డైనింగ్ టేబుల్ తుడవంటే డైనింగ్ టేబుల్ తుడుస్తారు. నువ్వు ఇవాళ డైనింగ్ టేబుల్ తుడవాల్సిన అవసరం లేదు, సోఫా క్లీన్ చేస్తే సోఫా క్లీన్ చేస్తారు. లేదు నేను ఇవాళ డైనింగ్ టేబులే క్లీన్ చేస్తా, ఇది ముఖ్యం అని వాదించగలుగుతారు ఇంట్లో పనిచేసే వాళ్ళు? వాదించలేరు. మీకు డ్రైవర్ ఉంటారు, ఇవాళ తార్నాక వైపు అంటే తార్నాక వైపు పోవాలి, లేదు కూకడం వైపు పోవాలి, కూకడం వైపు పోవాలి. లేదు నేను తార్నాక పోను ఇవాళ సార్ నువ్వు మీరు ఎన్నో ఎప్పుడు కూకడలో పోతాను అనరాదు కదా. అందువల్ల అది ఆ రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ అధికారి రిలేషన్షిప్, నువ్వు మంత్రి ఎవరున్నా అధికారి ఉంటాడు, మంత్రులు మారుతారు, అధికారులు మారరు. అధికారులు శాశ్వతం, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. అందుకే సర్దార్ పటేల్ దీన్ని స్టీల్ ఫ్రేమ్ అన్నాడు. అంటే అసలు నీకు అది థర్మోకోల్ ఫ్రేమ్ కాదు. అన్ఫార్చునేట్లీ మన అధికార వ్యవస్థ రాజకీయ నాయకత్వానికి లొంగిపోయి కుమ్ముక్కైపోయి నెక్సెస్, పొలిటీషియన్ బ్యూరోక్రాట్ నెక్సెస్ చాలా బలమైన నెక్సెస్. నేను చెప్పడం కాదు, కేంద్ర హోంమంత్రి ఎన్ఎన్ వోహ్రా నాయకత్వంలో కమిటీ వేస్తే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పైన పొలిటీషియన్, బ్యూరోక్రాట్, బిజినెస్ మెన్, క్రిమినల్ నెక్సెస్ అని చెప్పి ఈ నలుగురు పద్ధతి నెక్సెస్ కూడా ఉంది అని చెప్పారు. ఈ పొలిటీషియన్ బ్యూరోక్రాట్ నెక్సెస్ ఏమవుతుంది అంటే కూడబలుక్కుంటున్నారు చాలా. ఇక్కడ నేను కేటీఆర్ ఫార్ములా ఈ కేసు గురించి మాట్లాడతలేను, జనరల్గా చెప్తున్న ప్రిన్సిపల్. కానీ అధికారులు చేయాల్సింది ఏంటి? థర్మోకోల్ ఫ్రేమ్ లాగా ఉండద్దు, స్టీల్ ఫ్రేమ్ లాగా ఉండాలి.
వాళ్ళకి అవకాశం ఉంది. దే కెన్ రైట్ ఆన్ ద ఫైల్. మీకు అధికారులను ఎవరు ఫోర్స్ చేయలేరు. మ్యాక్సిమం అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇన్సిగ్నిఫికెంట్ డిపార్ట్మెంట్ పంపిస్తారు, లూప్ లైన్లో పెడతారు. మీరు అందుకే ప్రతి ప్రభుత్వంలో కొంతమంది అధికారులు లూప్ లైన్లో ఉంటారు. మళ్ళీ ప్రతిపక్ష అధికారులకు రావడంతో లూప్ లైన్ వాళ్ళు మెయిన్ లైన్కి వస్తారు, మెయిన్ లైన్ వాళ్ళు లూప్ లైన్లోకి వెళ్తారు. కొంతమంది ఎవరు ప్రభుత్వంలో ఉన్నా మెయిన్ లైన్లో ఉంటారు, వాళ్ళ కెపాసిటీ అది. సో ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చగలిగే నైపుణ్యం వీళ్ళకు ఉంటుంది కొంతమంది అధికారులకు. అందుకే కొంతమంది అధికారులు మీరు గమనించండి, ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతిలో కథనాలు చూడండి, రెగ్యులర్గా వస్తుంటాయి. వైసీపీ కాలపు అధికారులు ఇంకా రాజ్యం వెళుతున్నారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళకు కొంత నైపుణ్యం, స్కిల్ ఉంది వాళ్ళకు. ఏంటి ఆ స్కిల్? కొన్ని పనులు రాజకీయ నాయకులు చేసి పెట్టే స్కిల్ అది. మంత్రులకు కొన్ని పనులకి నేను ఎక్కువ వివరంగా చెప్తే బాగుండదు, మీకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. ఆ స్కిల్ ఉన్న వాళ్ళు కనుక, ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలి కదా. వైసీపీ మంత్రులకైనా కావాలి, టీడీపీ జనసేన బీజేపీ మంత్రులకైనా కావాలి. అందుకని వాళ్ళు ఉంచుకుంటారు ఆ స్కిల్డ్ పీపుల్ అన్నట్టు వాళ్ళు. సో వాళ్ళు ఎవరు మారినా వాళ్ళు మారరు. సో అందువల్ల ఈ స్కిల్డ్ పీపుల్ ఉండి ఇటువంటి మేనేజ్ చేస్తారు. కొంతమంది హానెస్ట్ పీపుల్ లూప్ లైన్లోకి వెళ్ళిపోతారు, లూప్ లైన్లో ఉన్న వాళ్ళు మెయిన్ లైన్లోకి వస్తారు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ పొలిటీషియన్ బ్యూరోక్రాట్ పని ఏంటంటే, ఉద్యోగం ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, ఒక ముఖ్యమంత్రి తలుచుకున్న ఉద్యోగం తొలగించలేరు. చాలా అప్పుడు అశోక్ కెంప్ కానీ హర్యానాలో ఒక ఆఫీసర్ ఉండే, ఆయన మొత్తం సర్వీస్లో 50 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు. కాంగ్రెస్ అధికారం ఉన్న ట్రాన్స్ఫరే, బీజేపీ అధికారం ట్రాన్స్ఫరే. ఎక్కడ 6 నెలల ఎక్కడ ఎక్కువ ఉండేవాడు కాదు, కంటిన్యూస్గా ట్రాన్స్ఫర్ అవుతుండేవాడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా. అంటే అందువల్ల దే కెన్ ఆల్వేస్ స్టాండ్ బై ద లా, స్టాండ్ బై ద రూల్. సో ఒకవేళ నిజాయితీ పరుడైన అధికారి ఉంటే ఖచ్చితంగా నిలబడచ్చు. ఇది చట్టం అనుమతించదు, ఇది రాజ్యాంగం అనుమతించదు, రూల్స్ ఒప్పుకోవు. ఆయన ఫైల్ మీద రాసి వదిలేయచ్చు. అప్పుడు వాళ్ళ అభిప్రాయాల్ని కూడా ఓవర్ రూల్ చేసి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అదానికి సోలార్ పవర్ అగ్రిమెంట్ మనం మీడియాలో చదివాను చూడండి, రైటర్స్ కథనాలకు కూడా. ఏంటది? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు, 2 డిపార్ట్మెంట్ల వాళ్ళు అభ్యంతరాలు ఎవరెత్తారు. ఇన్ రైటింగ్ ఫైల్ పైన అభ్యంతరాలు నోట్ చేశారు. అయినా క్యాబినెట్ వాటిని పక్కకు పెట్టి ఆ అభ్యంతరాలను తోసిపుచ్చి నిర్ణయం తీసుకుంది. మరి డిసిషన్ ఎవరికి ఉందా అధికారం? అప్పుడు క్యాబినెట్కి ఉందా, అధికారులకు ఉందా? మరి అంటే ఒక బ్యూరోక్రసీ ఏదైనా ప్రపోజ్ చేసినా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కెన్ రిజెక్ట్ ఇట్. అందువల్ల అధికారుల పని ఏంటంటే రూల్ ఆఫ్ లాకు లోబడి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని గైడ్ చేయడం, అది కరెక్ట్ అధికారుల పని. కానీ ఏం జరుగుతుంది? అధికారుల పైన తీవ్రమైన ఒత్తిడి, మామూలు ఒత్తిడి ఉండదు. ఎందుకంటే అధికార వ్యవస్థ ఎలా ఉంటుందంటే, చాలా నిజాయితీ పరుడు కూడా ఈ అవినీతి చట్టంలో ఇరుక్కొని చాలా ఇబ్బంది పడతాడు. మా మేనమా ఒక అతను కండక్టర్గా పనిచేసేటప్పుడు అనుభవంలో చెప్పేవాడు, ప్రతిసారి ఆయన సాలరీలోకి వెళ్ళి కొంత డబ్బులు కట్ అయ్యేదని. ఎందుకంటే టికెట్లు కొట్టేయడం కాదు, హెవీ రష్ ఉంటుంది, నువ్వు కొంతమంది టికెట్లు వసూలు చేయలేవు. ఈ లోపల స్క్వాడ్ వస్తుంది, ఎవరో ఒక టికెట్ లేని వాళ్ళు పట్టుకుంటుంది, దాంతో కండక్టర్ మీద ఫైన్ వేస్తారు. మరి ఏ కండక్టర్ సాధ్యమవుతుంది? 50 మంది పడ్డ బస్సులో 100 మంది ఎక్కితే ఏ కండక్టర్ టికెట్ ప్రతి ప్రయాణికి టికెట్ తీసుకుంటూ చూడగలుగుతాడా? చూడలేడు, అది వ్యవస్థ, ఆ మాట అనలేరు. సో అందువల్ల హానెస్ట్గా ఉన్న కండక్టర్ తన సాలరీలోకి వెళ్ళి డబ్బులు ఇచ్చేవాడు. డిజానెస్ట్ కండక్టర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఒక 10 సార్లు టికెట్లు ఇవ్వకుండా డబ్బులు తీసుకుంటాడు, ఒకసారి దొరుకుతాడు, ఏమవుతుంది? 9 సార్లు మిగులుతాయి కదా ఒకసారి స్క్వాడ్ ఫైన్ కట్టినా. కానీ 10 సార్లు ఒక్కసారి కూడా అలాంటి పని చేయని వాడు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు. అందువల్ల ఈ వ్యవస్థ యొక్క లక్షణం కూడా అది. రాజకీయ నాయకులతో పెట్టుకొని అధికారులు ఎంత మేరకు నిలబడి పనిచేయగలరు? రాజకీయ నాయకుల ఇష్టాలకు భిన్నంగా అధికారులు నిలబడి పనిచేయగలరా? వ్యవస్థ అవకాశం ఇస్తుందా? ఓరల్గా ఆదేశాలు ఇస్తారు, ఫోన్ చేసి చెప్తారు పలానా పని చేయండి అని. చేయకపోతే మంత్రి, అందులో ఒక పవర్ఫుల్ మంత్రికి ఎదురు చెప్పే అధికారం ఎవరికైనా అధికారికి ఉంటుందా? అందువల్ల ఇది రియాలిటీ కూడా కదా. కానీ అధికారి దొరికిపోతాడంటే అధికారి దొరికిపోతాడు, నిజమే. సో అల్టిమేట్గా సంతకం పెట్టేది అధికారి కదా, ఆర్డర్స్ వచ్చేది అధికారి పేరిటే కదా. మీకు ఆదేశాలు పొలిటికల్ లీడర్షిప్ ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చినా రిటర్న్గా జీవోలు ఇవ్వాల్సింది, ఆదేశాలు ఇవ్వాల్సింది అధికారులు. మరి అధికారులు నువ్వు ఎలా ఇచ్చావు అని అంటారు కదా, తప్పించుకోలేదు కదా. సో అందువల్ల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ను ఎదిరించి నిలబడడం అధికారులకు కత్తి మీద సాం. అందువల్ల రాజకీయ నాయకత్వానికి బాధ్యత లేదు అన్నది కరెక్ట్ కాదు. పొలిటీషియన్ బ్యూరోక్రాట్ రిలేషన్షిప్లో అనేక కోణాలు ఉన్నాయి. అందువల్ల పొలిటికల్ లీడర్షిప్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ నిజంగానే అధికారి తప్పు చేస్తే ఆ రోజే పట్టుకోవాలి కదా. మరి మంత్రులుగా పదవులు ఇచ్చింది ఎందుకు? నాకు అధికారం లేదని అనరాదు కదా.
బట్ స్టిల్ ఆయన పిటిషన్లు ఏమైనా తెలియదు. Sir. అధికారము అప్రూవల్ అవుతా అంటే మరి మంత్రి ఏం చేయాలి? మంత్రి మరి అధికార పైన నెట్టివేసే ప్రయత్నం చేయడమా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అధికారి బాధ్యత అధికారికి ఉంటుంది, మంత్రి బాధ్యత మంత్రికి ఉంటుంది.